చంద్రబాబు గారి కోసం వస్తున్నటువంటి ఒక హెలికాప్టర్ ఏదైతే ఆయనకి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాల కోసం వస్తున్నటువంటి హెలికాప్టర్ కూలిపోయింది అంటూ ఏదైతే నిన్న ఫోకస్ అయినటువంటి అంశం, నేను రాత్రి మనం ఆ ఫోటో కూడా చూసాం. ఏదైతే దానికి సంబంధించి వచ్చినటువంటి వార్త సాక్షి హైలైట్ చేసినటువంటి వార్తని, అదే సందర్భంలో అది చంద్రబాబు కోసం వస్తుందా లేదా అన్నది మాత్రం ధృవీకరించలేదు. ఒక హెలికాప్టర్ అయితే కూలిన మాట వాస్తవం, అది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ అన్నమాట వాస్తవం. పైలట్తో పాటుగా 3 గాయపడ్డారన్నటువంటి మాట వాస్తవం అంటూ అధికార యంత్రాంగం దీనికి సంబంధించి చెప్పినటువంటి మాట ఒక్కసారి విందాం. एक हेलीकॉप्टर दोपहर 2:15 के करीब पौड़ पुलिस स्टेशन की हद में कोंडावे नाम का एक गांव है, वहां पर एयर टर्बुलेंस की वजह से क्रैश हुआ है। यह हेलीकॉप्टर एक प्राइवेट चार्टर कंपनी का हेलीकॉप्टर है और यह मुंबई से जुहू एयर स्ट्रिप से टेक ऑफ करके हैदराबाद की ओर जा रहा था। इसमें एक पायलट जो है वह जख्मी है और 3 इनके को पैसेंजर जो है उनको माइनर इंजरीज है। जो इनके पायलट है उनको हॉस्पिटलाइज किया गया है और वहां पर अभी एज ए फर्स्ट रिस्पॉन्डर पुलिस की टीम वहां उपलब्ध है और आगे की इन्वेस्टिगेशन चल रही है। तो किस वजह से ये हेलीकॉप्टर में ये बिगाड़ हुआ है या किस तरह से ये गिर गया है, इसकी प्राथमिक जानकारी सामने नहीं? इसमें प्राथमिक इंफॉर्मेशन तो यही है कि ये एयर टर्बुलेंस की वजह से ये क्रैश हुआ है, लेकिन ये क्रैश इन्वेस्टिगेशन करने के लिए जो एक्सपर्ट्स आएंगे उसके बाद ही इसमें कुछ तो भी कंक्लूसिव बताया जा सकेगा। పోలీసులు అయితే ప్రాథమికంగా విచారణ చేపట్టారు, కానీ అసలైనటువంటిది డీజీసీఏ దాని మీద దర్యాప్తు చేస్తుంది. ప్రాథమికంగా మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అది బాబు గారి కోసం వచ్చిందా లేదా అన్నది చెప్పాల్సినటువంటిది డీజీసీఏ లేకపోతే ఆ సదరు సంస్థ.